అహర్నిశలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం మీ అందరికీ తెలుసు కదా, అరే చెప్పుల దండది రేపు తెస్తా, నేను మర్చిపోయినా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు లీడర్ మన ఊరికి ఏం చేసేది, ఒక లీడర్ ఎగ్జాంపుల్ నాకే ఒక హామీ ఇచ్చిండు, ఇల్లు కట్టిస్తానో, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానో, లేకపోతే ఏది ఆ భూమి ఇస్తానో, లేకపోతే నీళ్ళు ఇస్తానో, కరెంట్ ఇస్తానో చేసిండు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయంటే చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే పదవి మీద చాలా వ్యామోహం ఉంటుంది. పోనీ మంత్రులు రాజీనామా చేస్తారా? చేయరు. వాడికి పదవి లేక ముందుకు వాడు ఎంత మన దగ్గరికి వచ్చి బతిలాడి కాలు మొక్కుతాడో బాంచని అంటాడో తెలుసు కదా. పదవి వచ్చిన తర్వాత వాని అహంకారం బలిపే స్థాయిలో ఉంటుందో తెలుసు. లీడర్ గురించి చెప్తున్నా, అందరు లీడర్ కాదు, లీడర్. సో ఇప్పుడు ఏమైపోయింది, మీ గ్రామంలోకి మీ ఎమ్మెల్యే వస్తే మీరు అడగాల్సిన ప్రశ్న, కరెంట్ ఏది, నీళ్ళేది, 6 గ్యారెంటీలేవి, రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, మద్దతు ధర ఏది, దాంతోపాటు రుణమాఫీ ఏది, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు అడుగుర్రి. అడిగి ఏం చేయాలి, స్వాగత తోరణాలు మామూలుగా ఉండొద్దు, ఇక తెలుసు కదా అట్లుండాలి స్వాగత తోరణాలు. ఇక పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకు సంబంధించి మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ను రైతులు నిలదీసింది. ఏమైంది మురళీ నాయక్, వచ్చినావు బాగా మంచిగానే ఉన్నావు కానీ మంచిగా సూప్ టాప్గా రెడీ అయినావు, తెల్ల బట్టలు వేసినావు, కార్లు వచ్చినావు, గన్మెన్లు వచ్చిలు, నీ చుట్టూ సెక్యూరిటీ, నీ చుట్టూ నీ భజన బ్యాచ్ అంతా బాగానే ఉన్నది కానీ నీ పిఏలు డ్రైవర్లు అందరు బాగానే వచ్చినావు కానీ మా రైతు భరోసా ఏది బిడ్డ అని అడిగిర్రట. ఇక దానికి ఏంది ఏం చెప్పలేక నీళ్ళిందని నోట్లో పోసుకొని ఒకటే నవ్వులుతాడట సొప్పనం వెళ్ళినట్టు. ఎందుకంటే ఏం సమాధానం చెప్తాడు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేని పరిస్థితి. అర్హులైన రైతులకు రైతు భరోసా రాకపోయే. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక కుటుంబాన్ని, అంటే ఈ ఇనుగుర్తికి సంబంధించి ఒక కుటుంబాన్ని పరామర్శకు వెళ్తే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఒక 2 నిమిషాలలోనే 50 మంది పోగేయాలట. ఇగో ఎమ్మెల్యే సాబ్ వచ్చిండ్రబాయ్ ఏందో అడుగుదాం పట్టు టక్క 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 ఉరికొచ్చిరట. ఇక ఉరికొచ్చటాలకి ఇక ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు పూర్తి స్థాయిలో కూడా పరుగులెత్తే పరిస్థితి చేసిళ్ళు. అంటే గ్రామాలలోకి ఎమ్మెల్యేలు పోతే మీ జీవితాలు మీ బతుకులు ఇవి అంతే. ఇక నేను అంతగా మించి ఏం చెప్తా. ఇక నీరా కేఫ్, నేను గౌడన్నలకు ఇది 100% సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నీరా కేఫ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి తొలగించడానికి లేదా ఇక్కడ దీన్ని ఖాళీ చేయించడానికి ఒక మంత్రి కన్నుపడ్డది. ఆ మంత్రి పేరు పూర్తి స్థాయిలో నేను నిన్ననే చెప్దాం అనుకున్నా, మనోళ్ళు రాశిలు రేపు అప్డేట్ చేస్తా. పూర్తి స్థాయిలో నీరా కేఫ్ మంత్రి కన్ను